లైవ్ షోకి తిరిగి స్వాగతం. గ్రేటర్లో ఆంధ్ర పార్టీ అయిన టీడీపీకి కేడర్ లేదు, భారతీయ జనతా పార్టీకి జనం లేరు, కాంగ్రెస్కు నాయకుడే లేడంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునంటున్నారు, 35% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ సీనియర్ నేత, శ్రీ రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి కూడా, శ్రీ గట్టు రామచంద్రరావు గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీమతి గంగా భవాని గారు శాసన మండలి మాజీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక మరొకసారి విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్కు సంబంధించినటువంటి చేదు నిజాలు, చాలా నిశ్చేష్టులయ్యేటువంటి వాస్తవాలు అనేకం రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయంటూ పత్రికలు కోడేగిస్తున్నాయి. నిన్న రాత్రి కమిషనర్ గౌతమ్ సవాంగ్ గారు కొన్ని విషయాలు బయటపెడుతూ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెబుతూనే, అయితే ఆయన పోలీసులకు సంబంధించి మాత్రం కాస్త అంత సీరియస్గా వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉంటారు, వాళ్ళు ఇన్యాక్షన్ అని మాత్రమే అన్నారు. కానీ వాళ్ళ పత్రికల్లో చూస్తే, ప్రముఖ పత్రికలలో పోలీసుల పాత్ర కూడా దీంట్లో ఉంది, కొందరు 2 కోట్లు పెట్టుబడి పెట్టారు అనేటువంటి వార్త కూడా ఆంధ్రజ్యోతి, ఇతర పత్రికల్లో, సాక్షి, ఇటువంటి వాటిలో చాలా ప్రముఖంగా వచ్చింది. మరి నిజంగా వీటన్నిటి మించి, వడ్డీ రేట్లకు మించి కొన్ని వందల మంది మహిళలని దారుణంగా వాడుకున్నటువంటి తీరు చాలా, అది ఒళ్ళు గగుర్పరిచేటువంటి, సత్యంగా వాస్తవంగా మరి కాదా అనేది వేరే తెలియదు. కానీ వస్తున్న వార్తలు అయితే మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలపై మరి రాజకీయ పార్టీలుగా ఎలా స్పందించాలి? నిన్న సిపిఐ, సిపిఎం, ఇతర పక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మాటకు వస్తే మాజీ మంత్రి నెహ్రూ కూడా చాలా తీవ్రంగా వీళ్ళల్లో ఎన్కౌంటర్ చేసినా కూడా నేను సమర్థిస్తానన్నట్లుగా కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఈ పరిణామాలపై ముందుగా గట్టు రామచంద్ర గారు ఏమంటారో విందాం. ఇప్పుడు దీంట్లో సార్, ఇక్కడ పార్టీలు అనే ప్రధానం కాదు, కానీ పోలీసుల పాత్ర కూడా కంపల్సరీ ఉంటుంది ఇందులో. ఎందుకంటే రాజకీయ నాయకులు ముందుండడానికే పోలీసులు ఉంటారని, రాజకీయ నాయకులు కనుక హెడ్గా ఉంటే పోలీసులు ఆటోమేటిక్గా ఉపయోగపడతారు అనేది ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ సెక్స్ ర్యాకెటే. ఇక్కడ మీరు వడ్డీలు, డబ్బు, ఇదంతా దానికి వేసే ఎర మాత్రమే. ఇక్కడ కీలకం ఏంటంటే, నేను ఆ ఏపీ ప్రభుత్వాన్ని ఒక విజయవాడ నగరంగా ఏర్పడుతున్న ఆ సెంటర్ని ఈ విధంగా ఒక కేంద్రీకరణ చేశారనుకోండి, అది రాబోయే కాలం అంతా సమస్యగా ఉంటుంది. నేను అక్కడున్న అధికార పార్టీని కోరేది ఏంటంటే, ప్రతి సమస్య అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే. ఒక ఎంఆర్ఓ మీద దాడి జరిగితే క్యాబినెటే కూర్చొని ఎంఆర్ఓ ఎంఆర్ఓదే తప్పు అని తేల్చిపడేసి, అసలు క్యాబినెట్కి ఏం సంబంధం ఎంఆర్ఓ తప్పు అని తేల్చడానికి? అంటే ఒక్కొక్క విషయాన్ని కనుక ప్రభుత్వం ఆ విధంగా సమర్థించుకుంటూ పోయిన తర్వాత, ఒక స్వయంగా ఇక్కడ మీరు తారా సినిమా అంటే తారా చౌదరి కేసు ఇక్కడ వస్తే, తారా చౌదరి కేసులో ఒక ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని స్పష్టంగా తెలిస్తే ఆ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పి టీడీపీ పట్టించుకోలేదు, అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, టీడీపీ పట్టించుకోలేదు. రెండో విషయం కాడికి వచ్చేసరికి ప్రతి విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే సార్, అనంతపురంలో ఒక డిప్యూటీ సీఎం మనం మాట్లాడుతూ ఆయన చెప్తాడు, ఆ ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసులు కార్యకర్తలకు సహకరించండి మీరు. ఇంత ఓపెన్గా అప్పీల్ చేసిన తర్వాత ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఆ ధైర్యం ఎక్కడి దాకా పోయిందంటే 100 కోట్ల పెట్టుబడి పెట్టేసి 100 అమ్మాయిల్ని టార్చడం కాదు, ఒక విధంగా వాడుకోవడం కాదు, అమ్మేయడం కింద లెక్క. ఒక విధంగా చెప్పాలంటే బొమ్మలాగా చిత్రీకరించేసి రకరకాలుగా అసభ్యంగా ప్రజల మధ్య తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేను అనుకోవడం నెహ్రూ గారు చెప్పిన మాట నిజంగా నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసిన తప్పేం కదా అని నా పాయింట్. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది నేను అనుకోవడం ఒక చోటనే ఆగింది అనుకోవట్లేదు, ఇది ఎక్కడి దాకా లాగిందో దీన్ని లోతుగా పరిశీలిస్తే దీన్ని ఏర్లన్నీ కనపడతాయి, ఎక్కడి దాకా ఏర్లున్నాయో. ఎందుకంటే 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు అధికార పార్టీకి సంబంధించిన వారు ఉన్నారనేది ఒక చర్చ నడుస్తున్నప్పుడు, ఇంత పెద్ద దానికి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఇతన్ని మేము సస్పెండ్ చేస్తున్నాం, పేర్లు వచ్చినాయి, డైరెక్ట్గా పేర్లు వచ్చినాయి. ఇతన్ని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పలేదు. సస్పెండ్ చేస్తే ఎమ్మెల్సీ పేరు వచ్చింది సార్, ఎమ్మెల్సీ పేరు వచ్చింది, ఎమ్మెల్యే పేరు వచ్చింది, డైరెక్ట్ వచ్చి మిగతా చర్చగా వచ్చింది. ఈ ఇద్దరి మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు అంటే దీన్ని ప్రభుత్వమే సమర్థిస్తా ఉన్నది. మరి ప్రభుత్వమే సమర్థిస్తున్నదని సమర్థిస్తున్నా, అది చేయమని చెప్పడం కాదు, సార్. నేరం జరుగుతుంటే నేనే పాయింట్, నేరం జరుగుతూ ఉంటే నేరాన్ని అరికట్టవలసిన వాళ్ళు అరికట్టకుండా చూస్తూ ఉంటే అది కూడా నేరమే. నేరస్తునికి నువ్వు మద్దతు ఎక్కర్లే, నేరస్తుని శిక్షించాల్సింది వాళ్ళు, మనం కాదు. శిక్షించవలసింది శిక్షించకపోయింది అనుకోండి, అది ఖచ్చితంగా నేరం చేసినట్టే. అందులో ఇప్పుడు అసలే ఈ గ్లోబలైజేషన్లో ఈ అమ్మాయిల విషయంలో చాలా మనం రోడ్డు మీద పోలేని పరిస్థితికి వస్తున్న దశలో ప్రభుత్వం ఈ విధంగా ఉంటే కంచె చేయను వేస్తే చేయగలిగింది ఏముంటుంది? అందుకని ఖచ్చితంగా ఇప్పటికైనా ఇమీడియట్గా 2 ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం, దాన్ని లోతుగా పరిశీలించడం, దాంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి మీద చేసి ఆడవాళ్ళకి మేము భద్రత కల్పిస్తామని చెప్పాల్సిన బాధ్యత. నిజంగానే
వందల కోట్ల వందల మంది నిజంగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అనర్హులు కూడా చేయాలి. ఇప్పుడు కాల్ మనీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఫోన్ చేయి, నేను డబ్బులు ఇస్తా. నేను డబ్బులు ఇచ్చేది ఎందుకు అనేది తర్వాత చెప్తా నీకు. నా డబ్బులు ఎలా రావో, నిన్ను ఎలా ఉపయోగించుకోవాలి. 1,00,000 ఇస్తే నేను పాప అమ్మాయి చెప్తా ఉంది 9.5 లక్షలు ఆస్తి పత్రాలు ఇవ్వట్లేదు. చాలా ఘోరమైన విషయం సార్. ప్రతి మానవ నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన విషయం ఉంటుంది. అలాంటి వాళ్ళని వెలివేయాలి, పార్టీ వెలివేయాలి. ముందు మనందరంగా తెలియాల్సింది, వాళ్ళు చేయాల్సిన పని. రైట్. విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు లైన్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి, మాట్లాడండి. గారు ఇది 2015 సంవత్సరం 2002లో పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు గారు ఉన్నారు సార్. నేను ఆ టైంలో ఫైనాన్స్ వ్యాపారం చేశాను సార్. నన్ను కాల్మనీ కేసులో అరెస్ట్ చేశారు ఆయన. ఈ రోజు కొత్త ఏం కాదు. విజయవాడలో ఆ రోజు పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు గారు, ఏజీఎస్సీఏ లక్ష్మీపతి గారు వారిని లైన్ లో తీసుకుంటే విజయవాడలో జరుగుతున్న ఫైనాన్స్ వ్యాపారం గురించి సవివరంగా చెప్తారు సార్. 2002లోనే నేను కాల్మనీ కేసులో 5 రోజులు సబ్ జైల్లో ఉన్నాను సార్. ఆ కాల్మనీ అనేది మా విజయవాడ కొత్త ఏం కాదు సార్. కరెక్టే, కానీ కొత్త ఒక్క మాట కొమ్మినేని గారు, ఆ రోజుల్లో ఈ నెట్వర్క్లు ఇవేమి లేవు. ఈ రోజు సెల్ ఫోన్ డౌన్లోడ్ చేస్తే వచ్చేదంతా కూడా ఆడవాళ్ళ దేహాలే. ఆ దేహాల మీద ఇప్పుడు ఈ రోజు కొత్తగా వచ్చి ఇది చర్చ వచ్చింది. కానీ ఈ ఫైనాన్స్ వ్యాపారం ఆ రోజు నుంచి ఉంది. ఇవాళ కొత్త ఇంకో విషయం మీకు చెప్తాను కొమ్మినేని గారు, రహస్యమైన విషయం, చాలా ఇదైన విషయం. పల్లెటూళ్ళలో వస్తువులు ఇస్తారు సార్. ఏది మన పెళ్లిళ్ళకి డబుల్ కార్డ్ బెడ్లు ఇవన్నీ 15,000 విలువైన దానికి వాళ్ళు వసూలు చేసేది 32,000 సార్. ఇది వారం వాళ్ళ కట్టమని వేధించుకు తినేది. ఇప్పుడు ఈ రోజు కూడా ఉందండి అది. నేను మానేశాను సార్. నేను రెంటల్ ఏజెన్సీ చేసుకుంటున్నాను సార్. విజయవాడలో రెంటల్ ఏజెన్సీ, సాయి రెంటల్ ఏజెన్సీ. తప్పని ఫీల్ అయ్యారా మీరు, లేకపోతే పోలీసులకు భయపడ్డారా? పోలీసులకు భయపడలేదు, ఎవరు భయపడలేదు సార్. నేను చేసింది 5 రూపాయలు వడ్డీ సార్. పెట్టింది నా మీద కాల్మనీ కేసు సార్. 100కి 5 రూపాయలు వడ్డీ నేను చేశాను. కాల్మనీ ఇప్పుడా వారానికి 100 రూపాయలు 200 రూపాయలు సార్ 1000కి. ఇది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల స్థాయి ఎక్కర్లేదు సార్. ఇది కార్పొరేటర్లు మామూలు గోండా చేసే పని. ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంటంటే లాస్ట్ మినిట్ అన్న మా వారేదో ఉన్నాడన్నా చూడన్నా అని చెప్తారు తప్పితే ఆ కాల్మనీ ఇంత వివరంగా వాళ్ళకి చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యేలు పెట్టుబడి ఉందన్నది ఎంతవరకు వాస్తవం? పెట్టుబడి పెట్టడం అనేది ఎమ్మెల్యేలు దాకా వెళ్ళదు సార్. ఇది పెట్టుబడి పెట్టడం అనేది ఉండదు. అన్నా మా వాడిని చూడన్నా అంటాడు. వాళ్ళ పేపర్ లో వస్తున్నాయి కదా. కాబట్టి నేను చేశాను సార్ ఫైనాన్స్ వ్యాపారం కొమ్మినేని గారు. నేను స్వయంగా చెప్తున్నా. 2002 ఆగస్టు 13, 12 నేను అరెస్ట్ అయ్యా కాల్మనీ కేసులో. ఏజీఎస్సీ లక్ష్మీపతి గారు నన్ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు ఏదన్నా ఉంటే వాళ్ళ పార్టీ ఫండ్లు తీసుకుంటారు, కానీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా డబ్బులు పెట్టే సంపాదించేద్దాం అనేంత వ్యాపారం కాదండి ఇది. పత్రిక వస్తుంది కదా, ఒక పత్రిక కాదు, అన్ని పత్రికల్లో కూడా ఎమ్మెల్యేలు డబ్బులు పడుతున్నాయి. అట్లాగే పోలీస్ ఆఫీసర్ 2 కోట్లు పెట్టుబడి పెట్టారని వాళ్ళ పత్రిక రాసింది. చిట్టినగర్ ఒకసారి వెళ్ళండి సార్. చిట్టినగర్, విజయవాడ చిట్టినగర్ లో ఒకసారి మీ రిపోర్టర్లు పంపించండి. వారానికి 200 రూపాయలు మామూలుగా పెడతారు. ఈ మాట్లాడే చిన్న స్థాయి నాయకులే పెడతారు. ఈ పెద్ద ఈ మధ్య కాలంలో కుర్రాళ్ళు ఎంటర్ అయ్యి 45 ఏళ్ళండి కుర్రాళ్ళు ఎంటర్ అయ్యి అందరూ చేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే పెద్ద వాళ్ళ పేర్లే వస్తున్నాయి, కానీ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు చిన్నపాటి శ్రీనివాస్ గారు అన్నారు. ఆయన మరి తెలుగుదేశం కాదా? మరి ఏంటో మరి ఇవన్నీ రాజకీయాలన్నీ వెరైటీగా ఉంటాయి కానివ్వండి, చేసింది మాత్రం చాలా ఘోరమైన తప్పు అండి ఇది. కానీ ఈ నెట్వర్క్ ఇవన్నీ ఈ రోజుల్లో ప్రవేశించడం వల్ల వచ్చింది తప్పితే ప్రత్యేకించి ఎవరు లేదు. ఒక్కసారి మీ లేబర్ కాలనీ మీ ఛానల్ ఫోకస్ చేస్తే ఎంతమంది రోజు చేస్తున్నారు కదా, ఆ పని మీద ఉన్నారు కదా. ఇక గంగా భవాని గారు ఎట్లా స్పందిస్తారు చూద్దాం. ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ వివరాలు మీకు అన్ని తెలిసే ఉంటాయి కదా, మీరు ఎట్లా స్పందిస్తారు ఒక మహిళగా? నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. చాలా దుర్మార్గం. మరి చంద్రబాబు గారి హయాంలో ఇంత దుర్మార్గాలు, అసలు మాఫియాకి అడ్డ అయిపోయిందండి విజయవాడ. ఇది ఒకటే కదా, అంతకుముందు కూడా అమ్మాయిల మీద బ్లూ ఫిల్మ్ తీసి వాళ్ళని వీడియోలు పెట్టేసి వాళ్ళని నానా హింస పెట్టడం కూడా జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో. అదైన తర్వాత రితేశ్వరి ఆత్మహత్యలు కానీ దాని పరంపరతోటి ఇది కొనసాగు ఎక్కడన్నా ఉందా అండి? ఆ వడ్డీ ఆమె నిన్న చిన్నారి చెప్తుంది, ఆమె స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి మెమరాండం ఇచ్చి నేను 1,50,000 తీసుకుంటే 9.5 లక్షలు నేను కట్టాక కూడా నా పేపర్లు ఇంటి పేపర్లు 25 లక్షలు ఇంటి పేపర్లు తీసుకుని దాని మీద
మీద ఆయన గేటు కూడా పెట్టేసుకుని నేను కమిషనర్ వాళ్ళని కలిసినా కూడా ఎఫ్ఐఆర్ రాసిన 12 గంటల దాకా కూర్చుని అంటే ఇదంతా సిస్టమేటిక్గా చేయాలి కదా. ఎఫ్ఐఆర్ రాసి సీఎం గారి దగ్గరికి వెళ్తే ఆయన డీసీపీకి చెప్పడం అంత పెద్ద చేసినా కూడా నాకేమీ జరగలేదు, శూన్యం, నా చెక్కులు నాకు రాలేదు, నా నోటు నాకు రాలేదని విలపించింది. అమ్మాయి పేరు చిన్నారి. ఇలాగ ఇంకా చాలా మంది మా ఇంటికి వచ్చేసి మా భర్తలు తీసుకుంటే వాట్ వే వీఆర్ కన్సెంట్, మా ఇంట్లో వచ్చి 11 గంటలకు వచ్చి కూర్చుని ఇక్కడే మందు కొట్టి ఇక్కడే చేసి ఆ డబ్బులు ఇచ్చేదాకా వెళ్ళరు, రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలి. ఇంత అన్యాయం, ఇంత అక్రమం, ఆఖరికి ఇవ్వలేకపోతే ఆ లేడీస్ని మధ్యతరగతి బిలో మధ్య పేదవాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళని అత్యాచారాలకు బలవంతంగా వాళ్ళని దింపి ఇంకా వ్యభిచార దాంట్లో కూడా దింపేస్తున్నారండి. ఎక్కడ పోతుందండి అసలు, ఎక్కడ పోతుంది? మహిళకి రక్షణ ఉందా అండి? అంతకుముందేమో బ్లేడ్ బాబ్జీలు తయారయ్యారు, ఆ ఇంజెక్షన్లు అయిపోయింది. ఇది ఏంటి అసలు? మహిళలకి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని నేను ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. గతంలో మేము పావలా వడ్డీలు ఇచ్చాం, తర్వాత రుణాలు లేని వడ్డీలు 1000 కోట్లు ఇచ్చాం కాబట్టి మహిళలకి, డ్వాక్రా మహిళలకి అగాయిత్యం పట్టలేదు. ఎప్పుడన్నా అప్పుడు విన్నారు? నేను గొప్ప చెప్తే చెప్పానని అనుకుంటారేమో కాంగ్రెస్ గొప్ప. మేము వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ అన్నాం, తర్వాత వడ్డీ లేని రుణాలు వాళ్ళు మొత్తం చెల్లిస్తే వాళ్ళు ఇవ్వాల్సిన వడ్డీ బ్యాంకులు వేసాం. మరి అవి 1000 కోట్లు ఇచ్చాం, గత రికార్డ్ అది. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి, అది వడ్డీ లేని రుణాలు మాటే లేదు. కాబట్టి కావాల్సిన ఈ కూరగాయల వ్యాపారాలు, పారసారథి గారు కూడా అది చెప్తున్నారు, రుణాలు మాఫీ అన్నారు, చేయలేదు కాబట్టి వాళ్ళు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకొచ్చారు. రుణాలు లేదు, ఇవ్వట్లేదు, అవి వీళ్ళు రుణాలు ఇస్తారని డ్వాక్రా లేడీస్ బ్యాంకులు కట్టలేదు, వాళ్ళు డిఫాల్ట్ అయిపోయారు, వాళ్ళకి రుణాలు రావట్లేదు. వాస్తవం అది. రాక ఈ 10,000కి తీసుకుంటాం ఏం చేస్తారండి? ఇప్పుడు కూరగాయల బండి వాళ్ళు ఎంతో కాదు వాళ్ళు తీసుకుంది 10,000కి ₹1,00,000 కడుతున్నారు. ఎక్కడ పోతున్నారు? ఇది తీవ్రమైన పరిణామం. ఇది చాలా మాఫియాది అయిపోయింది. ఇంత మళ్ళీ ముఖ్యంగా మహిళల్ని వీళ్ళ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇది వందల మంది మహిళలు ఎక్కడ పోతున్నారండి? మీ మీడియా పుణ్యాన్ని వెలుగొస్తుందండి. మీరు తెల్లవారులు ఇంత నాలెడ్జ్ నాకు వచ్చిందంటే మీడియాలు అవి చూడటం వల్ల మీ చాలా మందికి ఓహో ఇంత మోసం జరుగుతుందంటే మీడియాల పుణ్యం తప్ప వెలుగులోకి వచ్చి మీడియాల వల్ల భయపడుతున్నారు కానీ ప్రభుత్వాలకు భయం లేకనే పోయిందండి. రైట్. విజయవాడ హైదరాబాద్ నుంచి కృష్ణ గారు ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి ప్లీజ్. అయ్యా, ఈ కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని నా ఉద్దేశం. అది బాగా క్లియర్ గా తెలుస్తోంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు పోలీసులు వాళ్ళకు కూడా మా నాయకులు చెప్పిన మాటలు మీరు వినాలని పోలీసు వాళ్ళకే కాదు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ చెప్పేశారు. ఆయన ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ నడిపే పరిస్థితిలో లేరు. ఆయన ఈ పేరేంటి ఓటుకు నోటు కేసులో ఆయన యొక్క క్యారెక్టర్ ఏమిటో మనకు తెలిసిపోయింది ప్రజలకు. ఇంకొకటి ఏమిటంటే ఆయన ఈ ఆగస్టు 10వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ ఐటమ్ రాశాడు, హై ఫ్లయింగ్ బాబు కమ్స్ టు టౌన్ అని. ఆయన అడుసుమిల్లి రాజమౌళి గారిని యూపీ క్యాడర్ నుంచి వస్తే తన సీఎం ఆఫీసులో వేసుకున్నారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 2 ఉన్నారు, సిహెచ్వి చౌదరి గారిని, సాయి ప్రసాద్ గారని. ఈయన్ని కూడా ఎట్లా వేసుకోవాలి అని అంటే పర్వాలేదు, చెన్నారెడ్డి టైంలోను రాజశేఖర రెడ్డి టైంలోను రెడ్డిని వేసుకున్నారు కనుక ఇప్పుడు మీరు కమ్మవారిని వేసుకోవచ్చు అని అన్నారు. నేను చెప్పేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిందే నేను చెబుతున్నాను. నేను ఇది ఎక్కువగా చెప్పట్లేదు. దీనికి దానికి ఏం సంబంధం కానివ్వండి. ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్నీ ఉంటుందండి. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏం చేస్తే ఆయనకి కులతత్వం, తర్వాత ఏమో ఫ్యామిలీ తత్వం బాగా అలవాటు పడిపోయినాయి. మీరు కానీ ఈ వనజాతి విషయంలో డిప్యూటీ సీఎంలు 2 నోరు మెదపలేదు. అక్కడ నోరు మెదిపింది ఉమామహేశ్వరరావు గారు, వల్లభనేని వంశీ గారు. ఎందుకంటే అక్కడ ఈ ఎంప్లాయీస్ వాళ్ళందరూ యాజిటేషన్ చేస్తే వాళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళిద్దరూ డిప్యూటీ సీఎంలు ఎందుకు మాట్లాడలేదండి? డిప్యూటీ సీఎం రాజప్ప గారు ఒక మాట చెప్పారు ఒకసారి ఈస్ట్ గోదావరిలో ఒక సంవత్సరం క్రితం. నా మాట కానిస్టేబుల్ కూడా ఆయన పెద్ద సీనియర్, 80 ఏళ్ల సీనియర్, ఆయన కూడా మాట్లాడలేదు కదా. సమావేశంలో చెప్పొచ్చు కదా, కేబినెట్ సమావేశం జరిగి కేబినెట్ సమావేశంలో తప్పు మనం కానీ ధైర్యంగా కేఈ కృష్ణమూర్తి వంటి వాళ్ళు ధైర్యంగా మాట్లాడలేకపోవడం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. రైట్, ఓకే. ఇప్పుడు అది తప్పు అని చెప్పాలి, ఒప్పని చెప్పాలి. కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సమాజానికి ఒక మార్గదర్శకం ఇవ్వాలి కదా. రైట్. పాపారావు గారు కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. పాపారావు గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం కొమ్మనేని శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఈ కాల్ మనీ వ్యవస్థ ఏంటి సార్ ఇది? మీరు చెప్పండి, మీ బాధ చెప్పండి, మీ అనుభవం చెప్పండి. అక్కడ సార్ ఇది చాలా అరాచకం సార్. ఆ మాట చెప్పండి. హలో, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇంత రాజకీయ నాయకులు ఉండి, అవును సార్ ఇంత రాజకీయ నాయకులు ఇంతమంది, ఇదంతా ఈ పోలీసు వ్యవస్థ ఇదంతా ఏంటి సార్ ఇది? అవును పాపారావు గారు, మీకు కాల్ మనీ వ్యవస్థ కానీ ఏదైతే ఈ లోన్లు ఇవ్వడం కానీ హ్యాండ్ లోన్లు ఇవ్వడం కానీ ఇవంతా కూడా కాకినాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో కూడా ఉన్నది, అన్ని చోట్ల ఉందా? అన్ని చోట్ల ఉన్నది. ఇది కొత్త విషయం ఏం కాదు. విజయవాడలో ఇప్పుడు దాకా ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే బిగినింగ్ నుంచి అక్కడ ఈ విధంగా జరిగేది. ఇప్పుడు ఇదివరకు పాత రోజుల్లో ఏదైనా కారు పోతే విజయవాడ గుంటూరు మధ్యలో అది కార్ బ్రేక్ చేసి అమ్మేసేవారు. సింగిల్ డిజిట్ లాటరీ అక్కడ నడిచేది. బ్లూ ఫిల్మ్ సినిమాలు మొత్తం రాజకీయ కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారే. అలా అని కాదండి, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఉండేదండి. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉండేది. అంటే నెమ్మది అలా ఒకసారి సురేంద్ర బాబు గారు, అంత ముందర డిటి నాయక్ గారు, అంత ముందర కేఎస్ఎన్ మూర్తి గారు, ఇలాంటి కమిషనర్స్ స్పెసిఫిక్ గా చీఫ్ మినిస్టర్ గారు డిసైడ్ చేసి ఉన్న పోలీస్ సెటప్ మార్చాలంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలని చెప్పి స్పెసిఫిక్ గా అక్కడ వేసి కంట్రోల్ చేశారు. ఈ రోజు గౌతమ్ సవాంగ్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆయన అక్కడ వేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి విజయవాడలో. ఏదైనా స్పెసిఫిక్ తెలుగు కమిషనర్ని వేస్తే కమ్యూనిటీ కానీ ఇంకా ఇతర కారణాలతో ఆపాదిస్తారని చెప్పి గౌతమ్ సవాంగ్ గారిని అభినందించారు. అయితే నిన్న గౌతమ్ సవాంగ్ గారిని అందరూ అభినందిస్తూనే, అయితే ఆయన పోలీసు దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆయన మెత్తబడినట్టుగా అనిపించింది. పోలీసులు ఇనాక్షన్ అన్నాడు తప్పితే పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే నేను చర్య తీసుకుంటానని అనలేదు. పోలీసులు ఆయనకి ఇంతవరకు తెలియదా? మరి కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోలేదట. తెలియకుండా ఎలా ఉంటుంది? మీరిద్దరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. గౌతమ్ సవాంగ్ గారికి తెలుగులో మాట్లాడడం కొంచెం ఇబ్బంది ఉన్నది. నేను మీడియాలో మాట్లాడినప్పుడు మీరు అందరూ తెలిసి ఉంటుంది ఆయన ఏ విధంగా మాట్లాడారు. అదే ఇంగ్లీష్లో కానీ హిందీలో అంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. అంటే ఆయన ఆనెస్ట్ పర్సన్ అని చెప్పి అంటే స్పెసిఫిక్ గా సిఆర్డే కానీ రేపు పొద్దున అక్కడ అమరావతి వస్తున్నది, విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ పెంచారు. అక్కడ పోలీస్ వ్యవస్థ అందరూ కూడా పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెట్టారు. అంటే ఒక వ్యవస్థ ప్రకారం ఇప్పుడు ఏమంటున్నారంటే ఇద్దరు ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి ఇవన్నీ. అంటే ఒక పొలిటికల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లో కానీ పేర్లు వస్తే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోకపోతే టీడీపీ మనం క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు ఒక పేరు వచ్చినంత మాత్రం ఇప్పుడు ఇంటికి ఒక ఎమ్మెల్యే ఏమో బయట ఉన్నాడంట, విదేశాల్లో ఉన్నాడు, అతనితో పాటు ఈ శ్రీకాంత్ ఉన్నారన్నారు. ఈ భవానీ శంకర్ ఎవరైతే బాడీ గార్డు లేదంటే ఇదంతా చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, ఇంకో శ్రీనివాస్ చేశారు, దూడల రాజేష్ ఎవరైతే దేవినేని నెహ్రూ గారు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా వాయించేశారు. ఇంతకీ ఆ దూడల రాజేష్ ఆయన మనిషి అంట. సరే అది వేరే విషయం, పొలిటికల్ గా వెళ్ళకుండా ఈ ఏదైతే కాల్ మనీ ర్యాకెట్ లేదంటే ఏ విధంగా చార్మినార్ ఏరియాలో కూడా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే అది కాదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతున్నది. ఇప్పుడు ఈ విజయవాడలో జరిగేది ఏంటంటే అమ్మాయిలకి లేదంటే ఫ్యామిలీలకి ఇచ్చి డబ్బులు రాబడడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చేయడం, వాళ్ళని ఈ ప్రాస్టిట్యూషన్లో కానీ ఈ విధంగా తోయడం జరుగుతున్నది. వేరే చార్మినార్లో కానీ ఏదైతే హైదరాబాద్లో ఉన్నారు, టీఆర్ఎస్ వారు ఉన్నారు, కేసీఆర్ గారు ఇప్పటికీ కూడా ఆ ఫ్యామిలీస్కి అందరికి ఇచ్చి ఐడెంటిఫై చేసి అదొక పెద్ద ర్యాకెట్ ఉంటే ఆ అమ్మాయినేమో పెళ్లి చేయడం, మళ్ళీ 30 రోజులంతా డైవర్స్ తీసుకోవడం, మళ్ళీ ఇంకో అమ్మాయికి మళ్ళీ తిరిగి చేయడం. ఇదంతా కూడా చేసేది అంటే డబ్బులు లోన్ కింద ఇవ్వడం, ఇదంతా చేస్తున్నారు. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడుకి ఆపాదించడం లేదా ఆయన యాక్షన్ తీసుకోవడం అలా కాదు. వినండి, మీరు ఇప్పుడు ఆయన వరకు క్లారిటీగా ఉన్నారు సీఎం గారు, ప్రతిదీ మనం సీఎం గారి దృష్టి దాకా వెళ్ళాం. ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటారో ఒక వారం రోజులు చూద్దాం, ఎవరైనా వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్ లో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకో. మీరు అడగండి, మేము అడుగుతాం బీజేపీ పార్టీ తరఫున. అందుకే కదా మీరు రాగానే ఇచ్చింది. అందుకోసం రాఘవరెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత రాఘవరెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా రమేష్ గారు గుంటూరు నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మాట్లాడండి ప్లీజ్. సార్ ముఖ్యంగా కాల్ మనీ కొంతమందిని భయపడించి అసలు కేసులు పెట్టిస్తాం లేదంటే కోర్టుకు వెళ్తామని చాలా మంది అంటున్నారు సార్. వింటున్నాను, నిన్న మొన్న టీవీలో చూస్తే. అసలు దీనికి చట్టబద్ధత ఉందా? అసలు లేదు కదా. లేనప్పుడు ఈ పోలీసులు కానీ ఈ కోర్టులు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఈ కాల్ మనీ బాధితులంతా వెళ్ళి కోర్టులు అప్పీల్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా రాజకీయ నాయకులతో చెప్పి కానీ ఇట్లా ఇంకేదైనా చేయొచ్చు అని సార్. రైట్, ఓకే. మరొకరు వలీ గారు అనంతపురం నుంచి. వలీ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. సార్ జగన్మోహన్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా మాట మాట్లాడితే 1 lakh అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీనివాస్ గారు జైల్లోనే పెట్టారు కదండి, మరి దాని గురించి ఎవరు మాట్లాడడం లేదండి? ఎవరి గురించి ఎవరిని జైల్లో పెట్టారు? శ్రీనివాస్ గారిని
ఎవరిని? శ్రీలక్ష్మి గారికి కేసుకి వనజాక్షి గారికి సంబంధం లేదు మిత్రమా? గంగాభవన్కి అసలు నా గురించి ఏంటండి బాబు? కాదు. పర్సనల్ రివెంజ్ ఉందా తమ్ముడు నా మీద? అసలు దానికి దీనికి కాదు, శ్రీలక్ష్మి గారిని అది జగన్ ఆస్తుల కేసులో వేరే సెక్స్ ర్యాకెట్ ని సమర్థిస్తారా? సెక్స్ ర్యాకెట్ ని సమర్థిస్తారా మీరు? అది సూటిగా చెప్పండి, ఏం చర్చ అక్కర్లేదు. అక్కడ ఒక ఇసుక మాఫియాని అరికట్టడానికి వెళ్ళిన ఒక ఆఫీసర్ ని దౌర్జన్యం చేస్తే కొంతమంది దాన్ని మనం సమర్థించాలం కదా. మనం ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ యాంగిల్లో మాట్లాడితే మీరు నేను సమర్థిస్తే ఇక అది మరి సమాజం ఏమైపోవాలి అప్పుడు? అటువంటిప్పుడు అది ప్రమాదం కదా మిత్రమా. రాఘవరెడ్డి, ఇది పార్టీలకు ఆపాదించడమో ఎమ్మెల్యేలకు ఆపాదించడమో ఎమ్మెల్యేలకు ఆపాదించడం కాదు, ఇది దుర్మార్గం. ఇది విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఈ 20 నెలల లోపల జరుగుతున్న కార్యక్రమాలను రేపు రాజధాని అయ్యే జరిగేటువంటి ప్రాంతం అది. ఎవరినెవరనేది ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పెట్టాలని సార్ అంటుండు. ఎఫ్ఐఆర్లు ఎందుకు వస్తుంది? అది ఖచ్చితంగా దీంట్లో పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు, సెకండ్ క్యాడర్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు 2000 సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఎప్పుడు 20 నుంచి 30 నుంచి కాదు, దీన్ని డైలీ ఫైనాన్స్ కింద ఉంటుండే. 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లెక్క 100 రోజులు కట్టాలి. అది 10,000 5,000 పట్టుకొని ఇచ్చేటటువంటి చిన్న మొత్తాలలో జరిగేది. ఇప్పుడు కోర్టు చేతులు మారుతున్నాయి. దీనిలో కూడా ఖచ్చితంగా ఈ మనీ తీసుకొని ఆడవాళ్ళకు ఎరవేసి వాళ్ళ ఇళ్ళలో పోయి హరాస్మెంట్ చేసి రాత్రి 1 గంట దాకా కూర్చొని బిడ్డ మీరు కట్టరా లేకపోతే మీ పని చూస్తామని చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనైతే బాజాబ్తా A4 A3 ఉన్నటువంటి వ్యక్తి బాజాబ్తా హాంకాంగ్ లో ఉండడం అతని పేరు మీద A4 ఇంకా అట్లా ఉన్నది. శ్రీకాంత్ అని A4 శ్రీకాంత్ అతను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే ఎమ్మడి పోయింది. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు ఒక దగ్గర ఉన్నాయి, ఒకటే హోటల్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాక ఎఫ్ఐఆర్లు ఎందుకు వస్తుందండి? ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని అమరావతి రాజధాని మొత్తం 13 జిల్లాలకు వెళ్ళి మట్టి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నటువంటి రాజధానిలో ఇటువంటి చక్రాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ఏం మాట్లాడకుండా దీని మీద స్పందించకుంటుంటే ఒకరి మీద ఒకరు దుబ్బేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అనేది చూసేది కాదు. దుర్మార్గం. నేను ఎవరు అన్నట్టు మరి స్వామిగా ఉండి అనొద్దు కానీ ఆ పని చేయవలసిందే. ఎన్కౌంటర్ చేయవలసిందే. అది ఇది ఏం దుర్మార్గం స్వామి? 500 మంది ఆడపిల్లలను పైసలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ వసూలు చేసేటప్పుడు మిత్రులు కట్టించుకొని 2 నెలల క్రితం శ్రీనివాస్ అనేటటువంటి ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఇప్పుడు ఏదైతే సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నికేసుకొస్తారా ముంగే తీసుకుపోతారా తెలియదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంది. దీని మీద న్యాయ విచారణ జరగాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి జరిగేది ఏమి ఒరిగేది ఏమి లేదాడ. ఇది వాళ్ళు ఇట్లా జరుగుతుంది, రేపు ఇంకా వేరే రకంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు చేతులు జరుగుతున్నాయండి. ఇది డైలీ ఫైనాన్స్ కిందనో చార్మినార్ కు పోల్చడమో లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోల్చడమో కాదు. ఇది అందరూ కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ దుర్మార్గం ఇట్నే పోతే రాబోయే రోజులలో మనం కుటుంబాలను కూడా వెనకబెట్టుకు తిరిగలేని పరిస్థితి వస్తుంది. మన నీడను మనం నమ్మలేని పరిస్థితికి వస్తుంది. దీని మీద న్యాయ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్ నేను అనేది ఏంటంటే సార్, ఇది మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రకరకాల పార్టీలు ప్రాతినిధ్యం వహించవచ్చు, కానీ దీన్ని మనం ఇప్పుడు ఏదో పార్టీకి ఆపాదించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు కూడా ఎవ్వరూ ఆపాదించరు. చంద్రబాబు నాయుడు గారు కాకపోతే దీన్ని మొదటి నుంచి ఇలాంటి జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు సమర్థించకుండా వచ్చినట్టయితే ఇదాకా రాదు అని. రెండోది నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేసేది ఏంటంటే దీన్ని కాలు మనీ చుట్టూ తిప్పి సింప్లిఫై చేసే ప్రయత్నం. కాలు మనీ చుట్టూ తిప్పి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా గిరిగిరి చిట్టి అని 100 రూపాయలు 10 రూపాయలు కట్ చేసుకొని రోజు చొప్పున వసూలు చేసుకుంటూ పోతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ 10,000 5,000. దాని దీన్ని పోల్చి కాలు మనీ కూడా మొదటి నుంచి ఉంది కాబట్టి అని నేను అనుకోవడం నిజంగానే మొదటి నుంచి కాలు మనీ ఉంటే కాలు మనీ ఆయుధంగా తీసుకొని సెక్స్ ర్యాకెట్ ని సబ్జెక్ట్ గా తీసుకున్నారు వాళ్ళు. అది సెక్స్ ర్యాకెట్ అనే దానికి ప్రధానంగా తీసుకొని దానికోసం కాలు మనీ ఉపయోగించుకున్నారు. దానికోసం అధికారాన్ని పోలీస్ యంత్రాంగాన్ని టోటల్ గా చూసుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండరన్న తర్వాత ఎమ్మెల్యే బయటకు వచ్చి నేను లేనని ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదండి? ఆ ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఎందుకు నేను లేనని చెప్పలేదండి? ఆయన చెప్పినట్టు మా బంధువు ఎవరైనా ఉంటే వాళ్ళ నాకు ఇక్కడ ఏమైందంటే కాల్ మనీతో సంబంధం లేదని చెప్పలేదు, సెక్స్ ర్యాకెట్ తో సంబంధం లేదని చెప్పాడు ఆయన. కాకపోతే కాల్ మనీ అనేది ఎరగా చూపెట్టినప్పుడు కాల్ మనీ బయటకు కనపడుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా మన అందరం చర్చించిన కాల్ మనీ చూడు చర్చించి సింప్లిఫై అయింది. కానీ అసలు విషయం సెక్స్ ర్యాకెట్. దానికోసమే దీన్ని సృష్టించుకున్నారు. దీంట్లో డబ్బు విపరీతంగా వచ్చేసరికి రెండో పాయింట్ కూడా ఏంటి సార్, నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ మనం ప్రభుత్వానికి మంచి జరిగింది అనుకోండి, అది ముఖ్యమంత్రి ఖచ్చితంగా క్రెడిట్. అభినందనే కదా. చెడు జరిగినప్పుడు కూడా అది ముఖ్యమంత్రికి వస్తుంది. అది ఏంటంటే అతని సమర్థ అతను చేసాడని మనం అంటామా, కానీ కంట్రోల్ చేయాలనే పదం ఉంటుంది. ఇప్పుడు బోండా ఉమ్మ గారు అబ్బాయి రేసులలో పోయి ఒక పిల్లగాడు చనిపోయాడు, అట్లాగే నీకు వనజాసి కేసు వచ్చింది, లేదు నీకు ఇంకో చిత్తూరు కేసు, ఇంకొక ఎంఆర్ఓ కూడా సేమ్ అదే కేసు వచ్చింది. ఇలాంటివన్నీ నువ్వు ముందే కనుక చేసుకుంటే పోతే ఇటు దాకా రావద్దు. ఇంకొకటి ఆ పార్టీ కార్యకర్త ఇదే కనుక ఇంకెవడన్నా చేసి ఉంటే సార్
ఇంకొక పార్టీ వాడు కార్యకర్త ఎక్కడో రాజమండ్రిలో ఏటీఎం దగ్గర ఒక్కడు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి దాకా అదే పని చేసిరని చెప్పారు వాడు. కానీ ఇప్పుడు నీకు రాదా అది? రెండో పదం కూడా ఏంటంటే సార్, నేను అనేది విమర్శలు ఒకరికొకరు చేసుకోవడం కాదు, ఇలాంటి సమర్థించకూడదు. అందులోనే ఒక బంధువో మన వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయి ఉందని ఉంటే ఇలా మన గుండె ఎంత కోసపోయేది, ఎంత బాధపడేసారు. అది మన ఎలా సమర్థిస్తాం దాన్ని? పార్టీలకు అతీతంగా దాన్ని ఖండించాలి. అది ఏ పార్టీ, అది ఇక్కడ జరిగినా కూడా అదే చెప్తాను నేను. ఎవరైనా మన మానవులు మనుషులు, ఆ మాత్రం గౌరవం మనకు ఉండాలి కదా. అదే నేను చెప్పింది, పార్టీలకు అతీతంగా దీన్ని అందరం ఖండించాల్సిన ఇష్యూ తప్ప పార్టీలో మనం ఖండించుకునేది కాదు. ఒక మహిళ అండి ఏడుస్తా, నన్ను ఈ తీసుకున్న వడ్డీ నేను చెల్లించిన 10 రెట్లు చెల్లించినా కూడా నన్ను నా పిల్లల మీద ఇట్లా చేసి మామూలు అవి టీవీలో కూడా చూపించారు పాపం. మేము ఏమైపోయి నేను చచ్చిపోతాను, ఇప్పుడు నేను పిల్లలు చచ్చిపోతాను అంటుంది. అంటే ఏ స్థితికి దిగజారేరు ఈ కాల్మని. అది పైకి కనపడేది, అండర్ కరెంట్గా నడిచేది మహిళల్ని, అందమైన మహిళల్ని, డబ్బు లేని మహిళల్ని వాళ్ళ వీక్నెస్ని ఎరగా వాడుకుని వాళ్ళని ఈ రొంపిలో దింపేసి ఇది ఒక ర్యాకెట్ లాగా చేసే జరుగుతుంది. అది రాజధానికి దగ్గరలో ఇది తీవ్ర పరిణామాలు ఇస్తాయి. నిన్న రాత్రి లైవ్ ఆయన 10 గంటలకు ఎప్పుడో వచ్చింది గౌతమ్ సాంగ్ గారిది చూశాను. చాలా దురదృష్టం. రాఘవరెడ్డి గారు, నేను ఏంటో అర్థం కావట్లేదు నాకు. రాఘవరెడ్డి గారి బీజేపీ అని నాకు పెద్ద శ్రీధర్ గారు నాకు బీజేపీ అని కూడా నాకు తెలియదు కదా, నా పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ నాకు పెద్ద. ఆయన ఏంటి ఇంత ఫరగా మాట్లాడుతున్నారంటే నేను అనుకున్నా వీళ్ళు తిట్టుకునేటప్పుడు మేము ఇచ్చిన ఫండ్స్ వాళ్ళని బీజేపీ తెలుగుదేశం బాగానే వాళ్ళు విమర్శించుకుంటారు. ఒక మహిళలకు అత్యాచారం వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తారు. చాలా దురదృష్టం ఇది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ నేను రాజకీయాలు అతీతంగా ఇక్కడ జరిగింది ద్రోహం మహిళకి మనీ డబ్బులు కాదు, అక్కడ మహిళల అత్యాచారానికి ఎక్స్ప్లైట్ గురి అవుతున్నారు, వాళ్ళని వ్యభిచారాలకు దింపుతున్నారు. ఇది తీవ్రమైన సమాజంలో ఉన్న అందరం పార్టీలకు అతీతంగా. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రోత్సహిస్తారు, చేస్తారు, ఆయన అలాంటి వ్యక్తి కాదు. కానీ దాన్ని కంట్రోల్ చేయాలి. రాజు అనేవాడు రాజ్యంలో జరిగే దానికి అన్నిటికీ బాధ్యత అండి, మంచికి కానీ చెడ్డకు కానీ. ఆ గౌతమ్ సాంగ్ గారు ఆ పోలీసుగా ఆయన మాటలు వింటుంటే మెత్తగా ఉన్నాయి మాటలు. మీరు 1-2 సార్లు గౌతమ్ సాంగ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మీలాగా గౌతమ్ సాంగ్ గారు మాట్లాడలేరు. ఆయన సాఫ్ట్ గా మాట్లాడారు. యాక్షన్ చూడండి, ఆయన యాక్షన్ చూడండి. పర్లేదు. ఆయన మాటలు చూస్తే ఆయన అంటారు ఆయనకి ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు బాగానే. ఇక్కడ సబ్జెక్ట్ కాదండి, భాషతో యాక్షన్ చూడండి. ఆయన ఏమంటున్నారు, ఎవరిని కల్పన చేశారని ఒక విజయానందని ఎవరినో చిదానందన ఆ చిన్న ఎంప్లాయీని చేశారు. ఇంత పెద్ద దానికి సత్యానందని ఇంత పెద్ద దానికి ఆయన ఒక్కడిని అన్నారు కానీ ఇంకెవరిని అన్నారండి? ఎవరు తీసుకున్నారండి? మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు కదండి. 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసు బయటికి రావడానికి గౌతమ్ సాంగ్ గారే కారణం, అందుకు ఆయన అభినందించాలి. అయితే పోలీస్ పాత్ర మీద కొంచెం ఆయన మాట్లాడింది కొద్దిగా అది కొంచెం సాఫ్ట్ గా పెడలింగ్ అన్నట్టుగా అనిపించింది. కానీ అయితే ఆయన గట్టిగా చర్య తీసుకోవడానికి మనం ఎట్లా అంటాం? ఇప్పుడు మొదలు పెట్టారు నిన్న. నేను అనేది ఆయన నేను సంశయించట్లేదు, ఆయన సిన్సియర్ ఆఫీసర్, కానీ ఆయన మీద ప్రెషర్ పనిచేస్తుంది, పనిచేస్తుంది. ఆ కాంతి పనిచేయడం వల్లనే ఆయన ఎంత మెత్తగా మాట్లాడుతున్నారు, అంత సిన్సియర్ ఆఫీసర్. ఆయన సాఫ్ట్ గా ఉంటారు మేడం, నేను సాఫ్ట్ గా మాట్లాడు, మీలా గట్టిగా మాట్లాడలేము. బట్ మా యాక్షన్ చూడాలి. లేదంటే గౌతమ్ సార్ ఇప్పుడు దేవినేని నెహ్రూ మనిషి రైట్ హ్యాండర్, గౌడల్ రాజేష్ ఉన్నాడు, మీ కాంగ్రెస్ మనిషి, ఒక్క బీజేపీ మనిషి ఉన్నారా ఆ యాక్షన్ లో? కాంగ్రెస్ అంటున్నాను నేను, ఎవరున్నా కూడా అదే కదా నేను అనేది. ఇప్పుడు మీరు కొంచెం టైం ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. అది కాదు, ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదన్నారు, కానీ ఎందుకు రైట్ హ్యాండ్ మనిషి దాంట్లో ఇన్వాల్వ్ అయిన మనిషి అధికారం మారిపోయారు. వాళ్ళందరూ కలిసి సపోర్ట్ కాదు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి, వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి. ఒక్క నిమిషం సార్, నేను అనేది ఏంటంటే మొన్న మల్లాది విష్ణుది మద్యం కేసు జరిగింది. అందరం కలిసి మల్లాది విష్ణుకు సంబంధం ఉండేది, మా బంధం కూడా కూర్చున్నాడు, కానీ మనం సంబంధం ఉందని కామెంట్ చేసాం. రెండో పాయింట్ కూడా ఏంటంటే సార్, ఆయనది హోటల్ అండి, మల్లాది విష్ణుది హోటల్. వినండి, ఆ మల్లాది విష్ణు హోటల్ అది ఆయన అఫిడవిట్ లో రాశారు. నాకు పర్సెంటేజ్, దాంట్లో నాకు పర్సెంటేజ్ ఉంది, నాకు ఆ బిజినెస్ ఉన్నది, వాళ్ళ తల్లి గారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నది. ఆయన సంబంధం లేదని కాదు, ఆయన సంబంధం లేదు అలాని కాదు, మీరు సంబంధం లేదంటే చెప్తున్నాను, సంబంధం ఉంది ఆయనకి. బాధ్యత లేదు కానీ విష్ణు వెళ్ళి మీరు ఆ తెల్ల పదార్థం కలపని చెప్తున్నారు, మానిటర్ చేసుకోవాలి, చేస్తారు. యాజ్ ఏ ఓనర్ ఇట్ ఇస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ హౌ యూఆర్ కండక్టింగ్ అవర్ బిజినెస్. మన ఎన్ని డబ్బులు పెట్టావు, ఎంత బిజినెస్ వస్తున్నదని చూసుకోవా, డబ్బులు విషయంలో నేను సమర్థిస్తాను సార్. కానీ ఇదే విషయంలో
గతంలో ఒక కేసు మద్యం కేసు విషయంలో ఇదే బన్వాల్ గారు స్ట్రిక్ట్ గా ఉంటే తీసుకుపోయి అస్సాం క్యాడర్కి సబ్మిట్ చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఈయన గట్టి కనుక ఓనకపోతే బన్వాల్ గారిని చివరిలో ఎందుకు తీసేశారనుకున్నారు? ఎక్సైజ్ కమిషన్ నుంచి ఎందుకు పంపించారనుకున్నారు? సేమ్ అదే కేసు. ఆయన పిలిచినా కూడా నేను రానున్నాడు, నేను స్ట్రైట్ గా ఉంటాను, సుప్రీంకోర్టుకు పోతా అప్పీల్ కంటే మద్యం కేసులో సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ తెలియకుండా పోతున్నందుకు ఆయన తీసిపోయి అక్కడ సబ్మిట్ చేశారు, మార్చేశారు. నేను అనేది ఏంటంటే వీరిని కూడా ఎంతకాలం చేయనిస్తారు? ఆయన నిజాయితీ ఆయన ఉద్యోగాన్ని ఆయన చేయనిస్తారా? లీడర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక ఆఫీసర్ పని చెబితే క్వశ్చన్ చేయాలి, లేదంటే మేము క్వశ్చన్ చేస్తాం. అపోజిషన్ లీడర్స్ క్వశ్చన్ చేస్తే బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. వెంకటరెడ్డి గారు మేలవరం నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఈ రోజు ఉదయాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నేను చెప్తున్నాను. నేను తర్వాత మళ్ళీ ఆ కార్యకర్త ఆ పార్టీ పరంగా చెప్పిన తర్వాత మీ అభిప్రాయం చెప్పడంలో తప్పలేదా? చెప్పండి. ఇప్పుడు ఉదయాన్నే చూశాను సాక్షి టీవీలో. ఒక విజయవాడలో ఒక ఆమెతో గౌతమ్ అనే ఆయన మోహన్ అనే ఆయన మీడియేటర్ ఉండి కాలుమనికి డబ్బులు ఇప్పించి మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఆమె చెప్తుంది, నెత్తినోరు బాదుకొని, నేను మీ వడ్డీలు కట్టలేను, నేను నా ఇల్లు అమ్మటానికి మీకు హక్కు లేదు, కాగితాలు పెట్టాను కానీ బయట తీసుకొని వస్తున్నా నేను డబ్బులు, ఒక నెల టైం ఏంటంటే నెల టైం ఇస్తే బయట తీసుకొచ్చిద్దామా, ఇల్లు మాకు రాదని వాళ్ళు ఊహించుకొని నెల కాదు ఈ రోజు రేపు అని సతాయిచ్చారు. చివరికి ఒకటే ఉంది, నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి. ఇంకోటి అడ్డపల్లి శ్రీధర్ గారికి వచ్చానండి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం వెంకటరెడ్డి గారు, చెప్పండి. సరే, ఇప్పుడు మీరు కొంచెం చంద్రబాబు గారి మీద మీకు కొంచెం ఉండొచ్చండి. మీ మిత్రపక్షం ఇష్టం అని కాదండి, మనం ఆపాదించకూడదు. మేము ఆపాదించట్లేదు, కొంచెం చూడండి. ఇదే లైవ్ షోలో నేను ఎన్టీవీ కేఎస్ఆర్ గారి సంబంధంలో బండ ఉమా గారికి 2 క్వశ్చన్లు వేసాను నేను. బండ ఉమా గారు గతంలో కూడా చెప్పారు, మేము పంచాయతీ ఆఫీస్ లో బోట్లు పెట్టాము, రుణమాఫీ అయింది, పేర్లు పెట్టాము అని. అట్లాంటి ఇప్పుడు న్యాయంగానే మాట్లాడండి, అన్యాయం అన్యాయంగానే మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాలి, కేసు బుక్ చేయాలి. ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ అని ప్రాసెస్ ప్రకారంగా ఇక గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇలాంటి తప్పులు ఉట్టి విజయవాడలోనే లేదు, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది, వైజాగ్ లో ఉంది, మన ఇంచుమించుగా అలాంటివి ఉన్నాయి, జరుగుతున్నాయి. ఒక్కొక్క విధంగా జరుగుతుంది. అదే తెలంగాణలో ఉంది కూడా అని చెప్తున్నాను, తెలంగాణలో కూడా ఉందని చెప్తున్నాను. అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారని కూడా చెప్తున్నాను. అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నాను. రైట్, ఓకే. రమేష్ గారు మరొక లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. రమేష్ గారు. హలో. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇందాక ఒకతను హైదరాబాద్ నుంచి మాట్లాడారు సార్ ఈ చర్చ గురించి. అన్ని సీఎం గారే చేస్తున్నారు అనేది కూడా తప్పు కాదు సార్. సీఎం గారే ఆర్డర్ ఇచ్చారు, సీఎం గారే చేశారు అది అనేది సార్. అట్లా కాకుండా ఇంకొకటి సార్ చిన్నది, నిన్న ఒక టీఆర్ఎస్ లీడరు, అంటే నేను పెద్దపల్లి నుంచి మన కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా, టీఆర్ఎస్ లీడరు మన అడ్వకేట్ గారు మాట్లాడారు. అన్ని సీఎం గారి ఆధ్వర్యంలో ఆయనకు తెలియకుండా జరగాది ఏ విషయమైనా అని. ఇక్కడ కరీంనగర్లో కూడా మోహన్ రెడ్డి గారి కేసు చూడండి, ఆయన ఒక ఏఎస్ఐ గారు ఎంత వడ్డీతో అన్ని కుటుంబాల రోడ్డు మీద పడ్డాయి సార్. 500 కోట్ల రూపాయలు. ఒక్కటా సార్, రెండా సార్? సీఎం గారు కానీ, అంటే అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, ఏది కానీ వాళ్ళు చేసే రీతిలో వాళ్ళని చేయాలి సార్. వాళ్ళు చేస్తేనే అన్ని సర్దుబాటు అవుతాయి సార్. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రమేయం ఉంటుందని ఎవరు అనరు, కానీ ఇటువంటి విషయాల్లో గట్టిగా ఉండాల్సిన అవసరం. అది ఆళ్ళగడ్డ నుంచి రాజు గారు. నమస్కారం, మాట్లాడండి. రాజు గారు. గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ. ప్లీజ్ సార్, ఇప్పుడు ఇది కాల్మనీ అనేది
వచ్చింది. అక్కడ సెక్స్ రాకెట్ చాలా ప్రమాదకరమైన ధోరణి కదా. అవునవును సార్. అయితే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే విచారణ చేయాలి, తర్వాతనే ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అక్కడ ఉన్న బీజేపీ సార్ చెప్తా ఉన్నాడు. ఈ విచారణ చేసేలోపు ఏమైతుందంటే సార్ అది మళ్ళీ పక్కదో పడుతుంది సార్. ఏమున్నా ఇది తొందరగా క్లియర్ అయిపోవాలా, తొందరగా క్లియర్ అవ్వాలి. లేట్ చేస్తే ఇంకా పక్కదారి బట్టి అట్లనే మూలం పడిపోతుంది సార్. సేమ్ అట్లనే ఓటుకు నెడుకు కేసు కూడా ఫస్ట్ లో మంచి ఊపు మీద ఉండింది, తర్వాత చేస్తే ఇప్పటికి కూడా అది అట్లనే పెండింగ్ గానే ఉండిపోయింది. మరొక రైల్లో ఉన్నారు. హలో హలో దేవేంద్ర గారు నమస్కారం అండి, మాట్లాడండి. హైదరాబాద్ నుంచి దేవేంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. ఇది కాల్మనీ సెక్స్ రైట్ చాలా దౌర్భాగ్యం అండి. మనం చూసుకుంటే, ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు నిర్భయ అనే చట్టం కొత్తగా వచ్చిందండి. ఎందుకు ఇంతమంది మహిళలు అమాయకంగా వీళ్ళు చేస్తుంటే వీళ్ళందరికీ నిజమైతే ఎంత ఘోరమైన ఎంత ఘోరమైన రోజు. ఎందుకంటే అండి ఎక్కడో ఒక చిన్న మహిళకు అన్యాయం జరిగితే జనరల్ గా నిర్భయ వీళ్ళందరికీ ఎవరైతే తప్పున్నారో ఎనీ రాజకీయ పార్టీ కంపల్సరీ నిర్భయ చట్టం అమలు చేయాలండి. ఇంకోటి అండి, గత కొద్ది కాలంలో విజయవాడ అరాచకాలకు ఘోరంగా అయిందండి. బైక్ రేసుల్లో పట్టుకోరు, వనజాక్షి కేసు కావచ్చు, రిస్కేశ్వరి కావచ్చు, ఈ శాండ్ మాఫియా కావచ్చు, విజయవాడ నగరానికి అనేక రకంగా మాఫియాగా చేస్తున్నారండి. వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీని మీద ఇన్వాల్వ్ చేయాలని. ఎంతసేపు అమరావతి ఇవి తన పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం కొద్దిగా ఆయన పాటుపడితే బాగుంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వరరావు విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యేశ్వరరావు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అనుకోమే శ్రీనివాస్ గారు, అక్కడ వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. దీన్ని అసలు యాక్చువల్ గా దీన్ని ఒక సామాజిక అంశంగా తీసుకోవాలండి. ఎందుకంటే ప్రభుత్వం సారాయిని బ్రాందీని ఇంత విధంగా ప్రోత్సహించి దీంతో ఏంటంటే కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దాని గురించి వాళ్ళు ఏంటి వీళ్ళ అవసరాల కోసం అని చెప్పి అప్పులు కానీ కాల్మనీ తోటి అంటే కనుక కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా ఇస్తున్నాయి. దీన్ని ఆ విధంగా గవర్నమెంట్ మీరు ఆశ్చర్యపోతారు. 70s లో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రమీ జాబీ అనే ఒక మహిళని జైల్లో జరిగితే ఆమె చనిపోతే మొత్తం రాష్ట్రం అంతా అట్టుడిగిపోయింది ఒక మహిళ గురించి. కానీ దురదృష్టం ఇప్పుడు సమాజం మొద్దుబారిపోయిందా అనిపిస్తోంది కొన్ని కేసులు చూస్తే. రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా మారిపోయారని అప్పుడు సమాజం రాజకీయ వ్యవస్థ మొత్తం స్పందించింది. ఇప్పుడు ఇంత ఘోరం జరుగుతుంటే మరి ఆ స్థాయిలో స్పందన వస్తుందా రావట్లేదా? మరి ఏంటి సమాజం ముందుకెళ్తోందా వెనక్కి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. గారు నిర్భయ కేసు దేశం అంతా యావత్తు చలిలో ఎన్ని చేసినా నిర్భయకు వచ్చి చట్టం తెచ్చారు కదా. సమాజం చైతన్యంగా ఉందండి. సమాజం చైతన్యం ఏమి లేదు. రాజకీయ నాయకుల్లోనే ఆ చైతన్యంగా తెలిసి కూడా వాళ్ళు నిద్రపోవట్లేదు, నిద్ర నటిస్తున్నారు. నిద్రపోతే పర్వాలేదు లేపొచ్చు, నిద్ర నటించే వాళ్ళు మనం ఏం చేయలేము. ఇవన్నీ ప్రభుత్వాలు తలుచుకుంటే ఒక క్షణంలో సుబ్బారావు ప్రిన్సిపల్ ని రుతికేశ్వరి కేసులో ఆయన కమిషన్ వేస్తే కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏమని జూనియర్లతో మందు తెప్పించుకొని సీనియర్లతో కలిసి ర్యాగింగ్ చేస్తారు అని చెప్పి డాన్స్ చూపెట్టారు. అది ఉంది, అది మీ మీడియాలో అన్నిట్లో కూడా వచ్చింది. ఆ సుబ్బారావుని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఎమ్మెల్యే ఉన్న వాడికి ఎన్ని భయం అవుతుంది చెప్పండి. రైట్. చంద్రబాబు గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. చంద్రబాబు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అంటే ఇది నాయకుల మీద యాక్షన్ తీసుకోలేదని అంటున్నారు పక్కన వాళ్ళు. మాట్లాడండి. అంటే మన దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారి మీదే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదండి చంపిన నాయకులు. చక్రాల నుంచి మనకి విముక్తి తెచ్చిన మహాత్మా గాంధీకి మీరు మాట్లాడుతుంటే ఏం మాట్లాడండి. అంటే ఆయన ఉద్దేశం ఏదో గాంధీ గారిని బ్యాడ్ సెన్స్ లో ప్రస్తావించడం అంత మంచిది కాదేమో. మీరేదో మీ ఉద్దేశం మంచిది ఉండొచ్చు కానీ కాల్మనీ వ్యవహారంలో ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని వాళ్ళు గెలిచారు. ఇక అలాంటి టైంలో వాళ్ళ పార్టీ నాయకుడు ఏం తీసుకుంటారండి వాళ్ళ మీద చర్యలు? అదే ఆ మాట చెప్పాలి. పాయింట్ కరెక్టే. ఎందుకంటే దురదృష్టవశాత్తు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తున్నారు అన్ని పార్టీల్లో. ఆ పరిస్థితి మారకపోతే మరి ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా అడుగుతున్నాం కదా, నువ్వు ఎంత ఖర్చు పెడతావా, ఓటుకి ఎంత ఇస్తావని అడుగుతున్నారు. మరి అడుగుతున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా భరించాలి. మరి అది మా బొట్టాలని చెప్తే మమ్మల్ని కూడా తిడుతున్నారు. మేము ఖర్చు పెట్టుకుని నీకెందుకు దోలంటున్నారు మమ్మల్ని. ఏం చేస్తాం మరి. నరసింహరావు గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహరావు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం, సార్ నమస్తే సార్. ఇదేంటి సార్ ఇప్పుడు మొన్న జరిగిందేమో
మనిషి బలహీనత మీద జరిగింది. అది వాళ్ళ బలహీనత వల్ల వ్యాపారం చేస్తున్నారు ఆ తాగుబోతుంది. ఇప్పుడు ఇదేంటి సార్, మనుషుల అవసరాల మీద వ్యాపారం చేస్తే ఇంత దారుణంగా చేసి ఆయన ఏంది అన్ని ఊళ్ళల్లో ఉంది అని చెప్తారు సార్ ఆ అద్దెపల్లి శ్రీధర్ గారు. మరి ఇంత దారుణంగా చెప్తారు సార్. అలా కాదండి, అవసరాల మీద వ్యాపారం చేస్తూ అన్ని చేస్తూ మరి ఆయన ఏం చేయమంటారు. డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నది, అక్కడ వలస కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ లైవ్లీహుడ్ లేదు కదా, అక్కడ లైవ్లీహుడ్ లేదు కదా. ఆపాలంటే మీరు ప్రోత్సహించద్దు. మీ మైత్రి బంధంలో ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పి ఆపించండి. అన్ని చోట్ల ఉందన్నారు, అగ్రి ఆపించండి. మీ ప్రభుత్వంలో మీ మైత్రి బంధంలో అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. ఒక్క నిమిషం, మేము ఆప్ చేయడానికి జన్ధన్ యోజన ఏదైతే మోడీ గారు బంధన్ బ్యాంక్ గానీ ఇవన్నీ కూడా ఏదైతే ఎల్పిజి డైరెక్ట్ ఖాతాకి లక్షల కోట్లు ఇవన్నీ కూడా ఎందుకు మొదలు పెట్టారంటే ప్రజలకి ఇలాగ మనీ లెండర్ దూరంగా ఉండాలి. మేమంతా ఏమనుకున్నామంటే 60 లక్షల కోట్లు తీసుకొస్తే మళ్ళీ ఈ అకౌంట్ లేకపోతే వీళ్ళకి ఇబ్బంది, ఆ దాంట్లో వేస్తారు అనుకుంటే మీ అకౌంట్ లో మీరే పైసా 10 రూపాయలు ఉంచుకోమంటున్నారు మీరు. ప్రతి బ్లాక్ మనీ తెచ్చేసి మోడీ గారు ప్రతి ఒక్కరు అకౌంట్ లో 15 లక్షలు వేస్తే పాపం పేదోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలేమో అని నేను ఎంతో ఆలోచించుకున్నాను. బ్లాక్ మనీ ఉన్న పెద్దవాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే అండి, వాళ్ళు నెమ్మదిగా ఇస్తారు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు టైం పడుతున్నారు. తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిస్తాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్ర పార్టీకి టీడీపీకి కేడర్ లేదు, బీజేపీకి జనం లేరు, కాంగ్రెస్ కి నాయకుడే లేరన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మార్చులు శ్రీ హరీష్ రావు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 56% మంది అవునని, 44% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.